గాంధీభవన్ లో మాజీ ఎంపీ వి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న మాటలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకుంటాడు. తీన్మార్ మల్లన్న విషయంలో డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అని మోడీ అంటుండు. మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న అయోధ్యలో రాముని తలుపు తెరిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మోహన్ భాగవత్ అంటుండు. మోహన్ భాగవత్ మాటలకు అర్థమేమిటో మోదీ చెప్పాలి. జనాభా ప్రాతిపాదికన కులగణన జరగాలని మోదీని కలిసిన చేయలేదు కానీ రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసిండు. యావత్ భారతదేశానికి ఇది దిక్సూచి అయ్యాడని తెలిపారు. బడుగు బలహీన వర్గాల గురించి ఇందిరాగాంధీ మన్మడుగా, రాజీవ్ గాంధీ కుమారుడుగా, సోనియా గాంధీ తల్లిగా ఆయన పనిచేసిన తీరు ఇవాళ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఏది కర్ణాటక నుంచి మొదలుపెట్టి కేరళలో మొదలుపెట్టి కర్ణాటక వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని ఆలోచన చేసి అసెంబ్లీలో గెలవగానే మొట్టమొదటిసారిగా బిల్లు పెడతామని చెప్పాడు. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. యావత్ భారతదేశంలో ఇది ఒక దిక్సూచి. ఆయన ఆలోచనను మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు అంటే అది రేవంత్ రెడ్డి గారే.